శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. 2026 మార్చి 3వ తేదీ అంటే రేపే మనకి చంద్రగ్రహణం అయితే ఏర్పడబోతుంది. ఈ గ్రహణానికి గర్భిణీ స్త్రీలు ఎటువంటి జాగ్రత్తలు, నియమాలు పాటించాలి, గ్రహణం ఏర్పడే ముందుగా మనం భోజనం ఏ సమయానికి చేయాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే పూర్తి సమాచారం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. రేపు ఏర్పడిపోయేటటువంటి పాక్షిక చంద్రగ్రహణం యొక్క పట్టు విడుపు సమయాలు, అలాగే ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేసి ఛానల్లో పోస్ట్ చేశానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. నేను మళ్ళీ ఒకసారి పట్టు విడుపు సమయాలు అన్నీ కూడా ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను. పంచాంగంలో చూపించిన విధంగా నేను ఇక్కడైతే చెప్తున్నానండి. జాగ్రత్తగా చూడండి. ఈ గ్రహణం మన భారత కాలమానం ప్రకారం సాయంత్రం 3:20 ప్రారంభమయ్యి రాత్రి 6:47 ముగుస్తుందండి. భారత కాలమానం ప్రకారం చంద్రోదయ సమయం అయిన తర్వాత ఈ గ్రహణం 27 నిమిషాలే మనకి భారతదేశంలో కనిపిస్తుంది కాబట్టి ఇది చాలా అతి సూక్ష్మంగా కనబడే చంద్రగ్రహణం. ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుంది కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులు గర్భిణీ స్త్రీలు తప్పకుండా గ్రహణ సూతక కాల నియమాలు పాటించాలి. ఈ గ్రహణం మనకి సాయంత్రం సమయంలో ఏర్పడుతున్నప్పటికీ గర్భిణీ స్త్రీలు, పిల్లలు అందరూ కూడా భోజనం ఉదయం 11 గంటల లోపే పూర్తి చేసుకోవాలండి. గ్రహణం విడిచిన తర్వాత శుద్ధి చేసుకుని ఆ తర్వాత మీరు ఆహారం వండుకుని ఆ తర్వాత మీరు భోజనం అయితే చేయవచ్చు. అంటే రాత్రి 7 గంటల తర్వాత నుండి మీరు ఇంటిని శుద్ధి చేసుకుని అప్పుడు మీరు భోజనం తయారు చేసుకుని భోంచేయవచ్చు. ఈ గ్రహణం భారతదేశంలో సాయంత్రం 6:20 ప్రారంభమైనప్పటికీ గర్భిణీ స్త్రీలు గ్రహణం ప్రారంభమయ్యే ముందు నుండి కూడా జాగ్రత్తలు తీసుకుంటే మంచిదండి. అంటే మీకు కుదిరితే సాయంత్రం 3:20 నుండే మీరు గ్రహణ నియమాలు పాటించవచ్చు. అలా కుదరదు అనుకుంటే సాయంత్రం 5 గంటల నుండి తప్పకుండా గ్రహణ నియమాలు తప్పనిసరిగా పాటించాలండి. ఇలా గ్రహణాలు ఏర్పడినప్పుడు ప్రకృతిలో అనేకమైనటువంటి మార్పులు సంభవిస్తాయండి. అందువల్ల మనం గ్రహణ సమయంలో అంటే గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా ఈ గ్రహణ సమయంలో తగు జాగ్రత్తలు, నియమాలు పాటించడం వలన పుట్టబోయే బిడ్డకు మీకు కూడా క్షేమం కలుగుతుంది. అందుకని ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో ఎటువంటి జాగ్రత్తలు, నియమాలు పాటించాలనేది ఇప్పుడైతే తెలుసుకుందామండి. ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా వినండి. ఇంకా గర్భిణీ స్త్రీలు గ్రహణం ఏర్పడే సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటకు రాకూడదండి. అది చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ ఏ గ్రహణం ఏర్పడినా బయటకైతే అస్సలు రాకూడదు. ఇంట్లోనే ఉండాలి, పడుకుని ఉండండి మంచిది, లేదా కూర్చుని కూడా ఉండవచ్చు. అయితే మీరు ఉంటున్నటువంటి ఇంట్లోకి గ్రహణ కిరణాలు పడకుండా ఉండేలా చూసుకోవాలి. అందుకని కిటికీ తలుపులు, డోర్లు అన్ని కూడా వేసుకుని కర్టెన్స్ తో కవర్ చేసుకుని ఇంట్లో అయితే ఉండండి. ఇంకా గర్భిణీ స్త్రీలు గ్రహణాన్ని నేరుగా అయితే చూడకూడదండి. అలాగని టీవీల్లో కానీ టెలిస్కోపుల్లో కూడా చూడకుండా ఉంటేనే మంచిది. గ్రహణాన్ని నేరుగా చూడడం వలన పుట్టబోయే బిడ్డ అంగవైకల్యంగా పుడుతుందని మన పెద్దలు అయితే చెప్తూ ఉంటారు. అందుకని తగు జాగ్రత్తలు, నియమాలు అయితే తీసుకోండి. ఇంకా గ్రహణ సమయంలో ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఫోన్లు ఎక్కువగా చూడడం, టీవీ చూడడం, ల్యాప్టాప్లు వాడడం లాంటివి కూడా చేయకండి. ఈ సమయంలో మనకి వాటి నుండి అత్యధిక రేడియేషన్ అనేది వెలువడుతుంది. ఆ రేడియేషన్ ప్రభావం అనేది గర్భస్థ శిశువు పైన పడే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవేమీ కూడా చూడకుండా ఉంటేనే మంచిది. ఒక రూమ్ లో కూర్చుని ప్రశాంతంగా పడుకుని కానీ కూర్చుని కానీ దైవనామస్మరణ చేసుకోండి, చాలా మంచిది. మనకి ఏర్పడపోయేది చంద్రగ్రహణం కాబట్టి చంద్రుడు మనస్కారకుడు కాబట్టి ఓం నమ శివాయ అనే పంచాక్షర మంత్రాన్ని కానీ లేదు అంటే మృత్యుంజయ మంత్రాన్ని కానీ ఓం చంద్రాయ నమః అని అనుకుంటూ మీరు నామస్మరణ చేసుకుంటూ ఉండండి. ఇంకా ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు నిద్రపోకూడదండి, పడుకుని ఉండాలి అంతే, నిద్రపోకూడదు. ఇంకా గ్రహణం ఏర్పడే ఒక 2 గంటల ముందే ఆహారం అయితే తీసుకోవాలండి. అంటే మీరు తీసుకున్న ఆహారం గ్రహణ సమయానికి జీర్ణం అయిపోయేలా ఉండేలా చూసుకోవాలి. గ్రహణ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆహారం అయితే తీసుకోకూడదు. ఒకవేళ తీసుకోవాల్సి వస్తే లిక్విడ్ ఫుడ్స్ అయితే తీసుకోండి. ఇంకా గ్రహణ సమయంలో అత్యవసర సమయంలో బయటకు వెళ్లాల్సి వస్తే మీతో పాటుగా దర్భ కానీ, గరిక కానీ, తులసి దళాలను కానీ పట్టుకుని వెళ్ళండి. అలాగే గ్రహణ కిరణాలు గర్భస్థ శిశువు పైన, గర్భిణీ పైన పడకుండా ఉండాలంటే గొడుగు కానీ, దుప్పటి కానీ ఏదైనా మనం వేసుకుని వెళ్ళాలి బయటకు వెళ్లాల్సి వస్తే. ఇంకా మీరు తీసుకునేటటువంటి ఆహార పదార్థాలపైన, నిలువ ఉంచుకునే పదార్థాలపైన తప్పకుండా గరిక కాను, దర్భను కానీ, తులసి దళాలను కానీ ఉంచండి. గ్రహణం పూర్తయిన తర్వాత వీటిని తీసేసి ఎవరు తొక్కని చోట అయితే వేసేయండి. ఇంకా ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ దగ్గర హెయిర్ పిన్నులు ఇంకా లోహపు వస్తువులు అస్సలు ఉంచుకోకూడదండి. అంటే పిన్నిసులు కానీ, హెయిర్ పిన్నులు కానీ ఇటువంటివి ఏవి కూడా ఉంచుకోకూడదు. అలాగే గ్రహణ సమయంలో పదునైన వస్తువులను కూడా అస్సలు వాడకూడదు. కూరగాయలు కట్ చేయడం, ఫ్రూట్స్ కట్ చేయడం లాంటివి కూడా చేయకూడదు. ఇంకా గ్రహణ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా స్నానం అయితే ఆచరించకూడదండి. మీరు ఆచరించాలనుకుంటే గ్రహణం ముందు పట్టు స్నానం చేయవచ్చు. ఇంకా గ్రహణం విడిచిన తర్వాత విడుపు స్నానం చేయవచ్చు. కానీ గ్రహణ మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో కూడా స్నానం అయితే ఆచరించకూడదు. గ్రహణం పూర్తయిన తర్వాత తప్పకుండా ఇంటిని శుద్ధి చేసుకుని శుభ్రం చేసుకోవాలి.
ఇంటిని శుభ్రం చేసుకునేటప్పుడు ఆ నీటిలో రాళ్ళ ఉప్పుని కానీ కొద్దిగా పసుపు కానీ గంగాజలం కానీ వేసి ఇంటిని శుభ్రం చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే అదంతా కూడా తొలగిపోతుంది. అలాగే మీరు స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపు వేసుకుని స్నానం ఆచరించండి. మనకి ఇది ఏర్పడింది చంద్రగ్రహణం కాబట్టి గ్రహణం పూర్తయిన తర్వాత స్నానం ఆచరించిన తర్వాత మీరు తెలుపు రంగులో ఉండేటటువంటి వస్తువుల్ని ఎవరికైనా దానంగా ఇవ్వవచ్చు. అంటే తెలుపు రంగు వస్త్రాలు, బియ్యం, చక్కెర, పాలు, పెరుగు వీటిని ఎవరికైనా మీకు తెలిసిన వారికి కానీ బ్రాహ్మణులకు కానీ దానంగా ఇవ్వండి, మంచిది. ఎందుకంటే చంద్రుడు మనసు కారకుడు కాబట్టి మనలో ఉన్నటువంటి మానసిక రుగ్మతులన్నీ కూడా తొలగి మనకి మనసు ప్రశాంతత అయితే చేకూరుతుంది. అంతేనండి, చూశారు కదా చంద్రగ్రహణానికి గర్భిణీ స్త్రీలు ఎటువంటి జాగ్రత్తలు నియమాలు పాటించాలనేది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.